అప్పుడు మేము ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలోని చిలమూరులో మా రాష్ట్ర కాన్ఫరెన్స్ ను జరుపుకున్నాము. దానికి హాజరా బేగం లాంటి పెద్దలే కాక కేరళ, మద్రాస్ తదితర ప్రాంతాల నుండి సౌహార్ద ప్రతినిధులు హాజరయ్యారు. అప్పుడు రాష్ట్ర కమిటీతో పాటు జిల్లా కమిటీలను కూడా ఎన్నుకున్నారు. కృష్ణా జిల్లా కమిటీలలో నాతో పాటు హనుమాయమ్మ, ఎల్లంకి అన్నపూర్ణమ్మ, రాజమ్మ ఉన్నారు. బెజవాడలో డాక్టర్ అచ్చమాంబ గారిల్లు అన్నిటికీ కేంద్రంగా ఉండేది. ఆమె సూర్యారావుపేటలో ఉండేవారు. నా ఇద్దరి పిల్లలకు ఆమె పురుడు పోశారు. నాకే కాదు, నాలాంటి ఎందరికో ఆమె తల్లిగా నిలిచింది. ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యం, ప్రసూతి, శిశు పోషణ గురించి ఎందరో కార్యకర్తలకు శిక్షణ ఇచ్చింది. కార్యకర్తలకు పెళ్లి చేసుకునేటప్పుడే కుటుంబ నియంత్రణ పాటించమని సలహా ఇచ్చేది. ఒకరిద్దరు పిల్లల్ని మాత్రమే కనమని ఆశీర్వదించేది. నాటు మంత్రసానులతో పనులు చేయించవద్దని మేము గ్రామాల్లో తిరిగినప్పుడు చెప్పేవాళ్ళం. మా మహిళా సంఘం కార్యక్రమాల్లో అదొకటి. అచ్చమాంబ గారు జోస్యభట్ల సుబ్బమ్మకి ఇంకా అనేక మందికి నర్సు ట్రైనింగ్ ఇచ్చారు. ఆమె ఇల్లు ఎప్పుడు జనంతో సందడిగా ఉండేది. అది జిల్లా ఆసుపత్రి లేదా పార్టీ ఆఫీసా తెలిసేది కాదు. ఎందరో పెద్ద పెద్ద వారు, మేధావులు వారింటికి వస్తూ పోతూ ఉండేవారు. చాసో సోమసుందర్, రావి నారాయణ రెడ్డి గార్లను అక్కడే మొదటిసారి చూశాను నేను. విజయవాడలో మహిళా సంఘం సభ్యులు అరెస్టు అయ్యి నందిగామ జైల్లో ఉన్నప్పుడు అచ్చమాంబ గారు పార్టీ పనితీరు మీదో నిర్ణయం మీదో అసంతృప్తి చెంది విభేదించారు. తర్వాత కేసు వాయిదాలకు సరిగ్గా హాజరు కాలేదని మమ్మల్ని మళ్ళీ బెజవాడ జైల్లో పెట్టినప్పుడు అచ్చమాంబ గారితో మా వాళ్ళు ఎవరు సరిగ్గా మాట్లాడలేదు. మా రాజమ్మ తన చిన్న కూతురు విమలను ఎత్తుకుని వస్తుంటే డాక్టర్ గారు చేయి చాచారు. పాపను ఆమెకు ఇచ్చిందని రాజమ్మను కూడా తిట్టారు. ముఖ్యంగా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని అనేవారు. ఆమెతో జైల్లో ఎవరూ మాట్లాడకపోతే ఆమె ఎంతో కష్టపెట్టుకొని 2 రోజులు భోజనం కూడా చేయలేదని తెలిసింది. మాకు తల్లిలా పురుడు పోసిన మనిషి చైతన్యమూర్తి. ఆమె పట్ల అంత కఠినంగా ఎలా ఉండగలం అని నేను రాజమ్మ చాలా బాధపడేవాళ్ళం. రాజకీయాలు ఇంత నిర్దయగా ఉంటాయా అనుకున్నాం. మర్నాడు పోలీసులు సూర్యావతిని, అచ్చమాంబ గారిని మళ్ళీ డిటెన్యూలుగా తీసుకెళ్లడానికి వచ్చారు. సూర్యావతికి జ్వరంగా ఉందని తీసుకువెళ్లడానికి వీలు లేదని మేమంతా అడ్డితే పోలీసులు మమ్మల్ని కొట్టడానికొచ్చారు. అచ్చమాంబ గారు అడ్డం వచ్చి నా పిల్లల్ని కొడితే ఊరుకోను, ముందు నన్ను కొట్టండి అంటూ అడ్డంగా నిలబడింది. నేను డాక్టరుగా చెబుతున్నాను, జ్వరంగా ఉన్న మనిషిని తీసుకువెళ్లడం తప్పు అని వారించింది. ఒకవైపు ఆమె మా కోసం పోలీసులతో గొడవ పడుతుంటే మరోవైపు మా వాళ్ళు ఆమె పట్ల అలా ప్రవర్తించడం సిగ్గనిపించింది.